నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న ఫ్యాన్ మీట్ కి సడన్ గా కాల్ ఆఫ్ చేయడము, ఈ మధ్య ఒకరి మీద అంటే పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి రకరకాలుగా అటు తమిళనాడులో ధనుష్ ఫ్యాన్ మీట్, ఇటు ఎన్టీఆర్ కి సంబంధించి ఒక ఫ్యాన్ మీట్, రేపు ఇలా కార్యక్రమాలు చేయబోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ఫ్యాన్ మీట్ అరేంజ్ చేసేసరికి ఏదో ఉంది అనేసి చాలా చాలా ఊహాగానాలు చేసుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే అల్లు అర్జున్ చేసిన అంటే తన ఫ్యాన్స్ కి ఇచ్చిన మెసేజ్ ఒక్కొక్కరి మైండ్లను టర్న్ చేసింది. అంటే హేట్ రేట్ కి సంబంధించి అతను చేసిన ఒక్కొక్క మాట, అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి ఇచ్చిన ఒక్కొక్క మెసేజ్ అనేది ఇప్పుడు ఆయన ఇంకొక మెట్టు ఎక్కించిందా అని అంటే అవునని చాలా క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఏంటి ట్రోల్స్ విషయంలో అల్లు అర్జున్ గారు ఎందుకు ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకోవడం జరిగింది, ఇమీడియట్ గా ఫ్యాన్స్ కి మెసేజ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఆ రేంజ్ లో ట్రోల్స్ అనేవి నడుస్తున్నాయా, నేషనల్ అవార్డు విషయంలో ఎంత పెద్ద వార్ నడిచిందో మనం చూసాము. ఇమీడియట్ గా ఈ మీటింగ్ కాల్ ఆఫ్ చేయడానికి కారణం ఏంటి, మెసేజ్ ఇవ్వడానికి అసలు రీజన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. ఏంటి అల్లు అర్జున్ గారు అనవసరంగా ట్రోల్స్ పైన, హేట్రేట్ పైన మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, వెళ్ళి ఇంకా మీ లవర్ ఇంటి ముందు నిల్చోండి, హ్యాపీగా తను ఇంప్రెస్ చేయండి, ఎంజాయ్ చేయండి అంటూ తనదైన స్టైల్లో నిన్న అసలు ఆ స్టైల్తో మెస్మరైజ్ చేసేసాడు. ఫ్యాన్స్ ని ట్రాన్స్ లోకి అయితే తీసుకెళ్ళాడు. ఏంటి ఇమీడియట్ గా ఈ టర్న్ అనేది? ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, very good human being and also very kind and affectionate personality. Allu Arjun, icon star Allu Arjun. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత నిన్న జరిగినటువంటి ఈవెంట్ వరకు మధ్యలో తీసుకుంటే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అభిమానుల్ని మనస్ఫూర్తిగా ఆయన కలవడానికి, వాళ్ళతో కలిసి కొన్ని మధురమైనటువంటి క్షణాలను, అనుభూతులను పంచుకోవడానికి సమయం నిన్న అనుకూలించింది. సమయం ఆ విధంగా సంకల్పించింది కాబట్టి నిన్న కలిశారు. సీనియర్ అండ్ సిన్సియర్ అభిమానుల్ని కలిశారు. వాళ్ళతో ఆయన సమయాన్ని వెచ్చించడం జరిగింది. అట్లాగే వాళ్ళని చాలా హుషారుపరిచేటటువంటి మాటలతో ఉత్తేజపరిచేటటువంటి ఆయన శైలిలో ఆయన ప్రసంగం చేసి ఆకట్టుకున్నారు. ఎందుకంటే మళ్ళీ చాలా కాలం పాటు మళ్ళీ కనిపించడు. తనంటే వరుస స్కెడ్యూల్ అట్లా ఉంది కాబట్టి వరుసగా 3 సినిమాలు కదా. దాంతో ఏంటంటే మరీ ముఖ్యంగా ఏంటంటే కనీవిని ఎరుగని సంచలనాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు అట్లీ సినిమాలేమో చాలామంది హీరోయిన్లు, రాకాలో అట్లీ అల్లు అర్జున్ సినిమాలు చాలామంది హీరోయిన్లు కనువిందు చేయబోతున్నారు. నిన్న కూడా రాకాలాగా అలరించాడు కాసేపు. తర్వాత ఏంటంటే మీకు లోకేష్ కనకరాజ్ సినిమాలో అసలు హీరోయినే ఉండదు అనేటటువంటి వార్తను కూడా ఒకటి ఫీల్ వదిలిపెట్టారు. దానిని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఆ సినిమా ఏ కైండ్ ఆఫ్ ఏ జానర్లు అసలు చేస్తున్నారు, ఏ విధంగా తెరకెక్కిస్తున్నారు, ఆసక్తి సర్వత్రా. అతను మైండ్ గేమ్ ఏంటంటే అతను రాబోయేటటువంటి ప్రాజెక్ట్స్ వాటి మీద ఒక తెలియనటువంటి ఉత్సుకత ఇప్పటి నుంచి అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుల మెదళ్లలో కూడా వాటిని వేసేస్తున్నాడు. ఒక విత్తులు నాటుతారు, అలా నాటేస్తున్నాడు. నాటేసిన తర్వాత సాధారణ ప్రేక్షకులు కూడా ఆ సినిమా ఎప్పుడు వస్తుంది, అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు వస్తుంది, దీన్ని మనం ఒప్పుకొని తీరాలండి. చిరంజీవి గారి తర్వాత ఏమైందంటే ఖచ్చితంగా చూసి తీరాల్సినటువంటి సినిమా హీరోల జాబితాలో సోషల్ హ్యాబిట్ లాగా ఈ హీరో సినిమా చూసి తీరాలనేటటువంటి వాళ్ళ జాబితాలో అల్లు అర్జున్ చేరిపోయాడు. దీన్ని మనం అంగీకరించి తీరాలి. కాబట్టి నిన్న ఐకాన్ స్టార్ చేసినటువంటి హడావిడి అభిమానుల్ని చాలా ఆనంద పరవశుల్ని చేసింది. అట్లాగే సాధారణ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తి ప్రదర్శించారు ఆ విజువల్స్ చూడటానికి. ఒక అభిమాని అయితే నేను చూసినటువంటి విజువల్లో పాదాబంధనం చేశాడు, కౌగిలించుకున్నాడు. ఆ ఆల్బమ్ బ్రోచర్ లాంటిది ఏదో చాలాసేపు ఆయనకు చూపించాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన కూడా దాన్ని చూశాడు. అదన్నీ చూశాను అనమాట. ఇవన్నీ మాకు కొత్త కాదు, కొన్ని దశాబ్దాలుగా చూస్తూ వచ్చినటువంటి వరుస సంఘటనలలో భాగంగా. అంటే ఒక కథానాయకుడి మీద వాళ్ళ ప్రేమను పెంచుకోవడం, ఒక కుటుంబ సభ్యుల్లో భావించడం అనేది అది వాళ్ళకి దక్కినటువంటి ఒక వరం, ఒక అదృష్టం. కాబట్టి దానిని నిలబెట్టుకోవడానికి మరిన్ని సినిమాలు చేయాలి, మరిన్ని గొప్ప పాత్రలు చేయాలి. అతను కూడా చాలా గొప్ప పాత్రలు చేయాలనేటటువంటి ఆసక్తి కావచ్చు, ఆ కుతూహలం కావచ్చు అతనికి ఉన్నాయి. దానికోసం అతను చేసేటటువంటి కృషి సామాన్యమైనటువంటి కృషి అయితే చేయడు. అతను అద్వితీయమైనటువంటి కృషి చేస్తాడు. మెయిన్ ఈ ఫ్యాన్ వార్ కి సంబంధించి ట్రోల్స్ ని, హేట్ రేట్ ని స్ప్రెడ్ చేయకండి అనేసి అంటే నేషనల్ అవార్డు విషయంలో అంటే అల్లు అర్జున్ పేరు మరొకసారి వినిపించడం, పుష్ప 2కి సంబంధించి ఎలా ఇస్తారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ అంటే మెగా ఫ్యాన్స్ కావచ్చు, సోషల్ మీడియాలో ఒక వార్ నడిచింది. అది కొంచెం పీక్ వెళ్ళిపోయింది. అది అంటే ఏం మెసేజ్ ఇద్దాము అనేసి అంటే ఆ ట్రోల్స్ ఆపండి, హేట్ రేట్ ను స్ప్రెడ్ చేయొద్దు అనేసి చెప్పడం వెనుక ప్రధాన కారణం అంటే యునో అల్లు అర్జున్, మంచి ప్రశ్న, యునో మెగా ఫ్యామిలీ, యునో అల్లు ఫ్యామిలీ. మంచి ప్రశ్న. ఇక్కడ
ఇక్కడ మనం కొన్ని మాట్లాడుకొని తీరాలి. ఇప్పుడు ఆర్య తర్వాత బన్నీ, గంగోత్రి ఆర్య బన్నీ హ్యాపీకి ఎక్కడికి వెళ్ళలేదు, దేశముద్రికి మళ్ళీ విజయాత్రకి వెళ్ళాం, కలిసి వెళ్ళాం. ఈ 4 సినిమాలు చాలా అంటే చాలా అతి సన్నిహితంగా మెలిగినటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా అతని ప్రవర్తన ఎలా ఉండేదంటే, ఇతర హీరోల సినిమాల్లో పాటలు ఎలా ఉన్నాయి, ఎవరు ఎలా చేస్తున్నారు, ఏ పాట బాగుంది, తర్వాత ఎవరు ఎంత బాగా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు, చేస్తే అది ఎంత బాగా ఉంది అని చాలా పాజిటివ్గా ఆలోచించేటటువంటి ఒక మనస్తత్వం. ఒకసారి 2011లో బాగా గుర్తుంది, వైజాగ్లో ఒక మ్యాగజైన్కి సంబంధించి, సిటీ మ్యాగజైన్కి సంబంధించి వాళ్ళు ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను ఫాలోఅప్ చేశాను. మేము అక్టోబర్లో ఉన్నాం, అల్లు రామలింగ గారి పురస్కారం కైకాల సత్యనారాయణ గారు వైజాగ్లో చేశాం. ముందు రోజు వచ్చినటువంటి అల్లు అర్జున్ రామచరణ్ ఉదయాన్నే వెళ్ళిపోతే అల్లు అర్జున్ సాయంత్రం వరకు ఉండి ఆ రోజు ఉంటున్నాడు, మరుసటి రోజు కూడా ఉంటున్నాడు. స్నేహ గారు ఉంటున్నారని తెలుసుకుని నాకు ఇంటర్వ్యూ నేను ఫాలోఅప్ చేస్తే, ఉదయం రైట్ టైం చెప్పినటువంటి టైంకి రెడీగా ఉంటే వీళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వీళ్ళు ఆలస్యంగా వచ్చారు. ఆయనేమో వేరే చాలా ముఖ్యమైనటువంటి 1-2 సమావేశాలకు వెళ్ళాలి. వెళ్ళిపోబోతూ, సార్ దయచేసి వెళ్ళకండి, నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను, మీరు ఏమనుకోకుండా మీరు వెళ్ళి రెస్టారెంట్లో భోంచేసినా ఓకే, మీరు ఎక్కడైనా సైట్ సీయింగ్కి వెళ్ళి వచ్చినా ఓకే అని చెప్పి వెళ్ళి, తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ దాదాపు గంటన్నర సేపు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీరు విన్న పాటల్లో మీకు నచ్చిన పాట ఏది అంటే, ఊసరవెల్లి సినిమాలో నిహారిక పాటను కోట్ చేశాడు. ఈ మధ్యకాలంలో నేను విన్న పాటలు నాకు చాలా ఇష్టమైనవి. ఇతర హీరోల పట్ల, హీరోల యొక్క ప్రతిభ పట్ల, ఇతర హీరోల యొక్క ప్రవర్తన పట్ల అల్లు అర్జున్ గారికి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. దాని మీద వాళ్ళ యొక్క బలాల మీద ఆయనకు ఖచ్చితంగా దాని మీద ఆయనకు తెలుసు, వాళ్ళు ఎంత అధ్యయనం చేశారు, వాళ్ళు ఎంత హోంవర్క్ చేసి ఉంటారు, మనం ఎంత హోంవర్క్ చేయాలి, మనం ఎలా చేయాలి, మనం ఎంత బాగా చేయాలి, రిపీట్ ఆడియన్స్ని తీసుకురావాలంటే థియేటర్లో ఏం చేయాలనేటటువంటి ఆ శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసిన వాడి పేరే అల్లు అర్జున్. హీ నోస్. అతనికి అర్థమైపోయింది, ప్రేక్షకుడు తన బాధని, ఒత్తిడిని మర్చిపోవడానికి, తన కష్టాన్ని మర్చిపోవడానికి థియేటర్ లోపలికి వస్తాడు. వాడు థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత వాడిని పెట్టకూడదు, వాడిని బాధ పెట్టకూడదు, వాడిని ఒత్తిడికి గురి చేయకూడదు, వాడేదో జగజ్జేతలాగా, ప్రపంచ విజేతలాగా వాడు భావించుకోవాలి. మీరు సరైనోడి సినిమా చూడండి, జులై సినిమా చూడండి, సన్నాఫ్ సత్యమూర్తి చూడండి, అలవైకుంఠపురం చూడండి, పుష్ప1 చూడండి, పుష్ప2 చూడండి, మీరు ఇవేమేమి చూసినా ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ చేస్తున్నది ప్రేక్షకులు అభిమానులు కాదండి, అభిమానులు కానే కాదు, ప్రేక్షకులు వాళ్ళేదో సాధిస్తున్నాం అన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇది నేను చేస్తున్నా అనేటువంటి అది చిరంజీవి గారు చేశారు ఒకప్పుడు. ఇప్పుడు మీరు చెప్పిన సినిమా లిస్ట్ కూడా యాజ్ రియల్ లైఫ్ లో జులైలో ఒక కామన్ మ్యాన్ ఇంట్లో ఒక అబ్బాయి విషయంలో ఏం జరుగుతుందో అదే. నెక్స్ట్ సన్నాఫ్ సత్యమూర్తిలో ఒక తండ్రి మీద అమితమైన ప్రేమ ఎలా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరు తన తండ్రిని తనను తాను ఊహించుకున్నది. పుష్పలో ఆ రోల్లో నిజంగానే ఆ రగడ్గా ఉండాలని ఎంతో మందికి ఉంటుంది, ఉండలేని వాళ్ళని పుష్పలో చూసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ అండి మొన్నటికి మన పుష్ప1, పుష్ప2 కాకుండా పుష్ప1 తీసుకున్నా. పుష్ప1 తీసుకుని నేను మామూలుగా ఏంటంటే లేయర్స్లో ఎలా చేశారు స్క్రిప్ట్ అని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, మనం ఇవాల్టికి రేపటికి ఎల్లుండికి కూడా ఏంటంటే మనం నిరంతర విద్యార్థులమే తెలుసుకునేటటువంటి ఒక మైండ్ సెట్ ఉన్నటువంటి వాడిగా మళ్ళీ లేయర్స్లో ఎట్లా వర్క్ చేశారు అని చూస్తుంటే మీకు పర్టికులర్ సీన్, పెళ్లి చూపుల సీన్లో వితౌట్ డైలాగ్ అతను ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్, వాళ్ళ మదర్ని అక్కడ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నప్పుడు కొడుకు మాట్లాడలేక మౌనంగా రగిలిపోతూ అక్కడి నుంచి ఆవిడ ఇది స్పృహ కోల్పోవడం, ఆవిడని హాస్పిటల్కి తీసుకురావడం, అక్కడ బయటకు వచ్చి కూర్చుని అతను రగిలిపోయేటటువంటి ఆ పాత్రను ఒకసారి చూస్తుంటే ఎస్ హీ డిజర్వ్స్. మీకు ఇవాళకి అండి ఒకసారి మనం కొంచెం వెళితే ఒకసారి అల్లు శిరీష్ గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు, ఇప్పటివరకు బన్నీ చేసిన సినిమాల్లో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటని అడిగాడు. అంటే నేను ఎప్పటికీ ఆర్యాకి నేను ఎప్పటికీ 100కి 100 మార్క్ వేసుకుంటాను. ఇంకొక సినిమా ఉంది, అది ఇంకెవరు చేయలేరు, ఆ సినిమా వేదంలో కేబుల్ రాజ్ పాత్ర. వేదంలో కేబుల్ రాజ్ పాత్ర ఎందుకు అని అడిగితే, సినిమా మొత్తం ఒక ఎత్తండి. ఆ సినిమా మొత్తం ఒక ఎత్తు, ఎమోషన్ సీన్ కాదండి, సినిమా మొత్తం ఒక ఎత్తండి. అతను అద్దంలో తనను తాను చూసుకుని నీ బతుకిదా అనేసి వాడు
అదేంటున్నా ఎక్స్ప్రెషన్ ఇస్తాడండి అల్లు అర్జున్. ఇదారా నువ్వు, ఇదా నీ బతుకని అర్థంలో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. దట్ ఈజ్ అల్లు అర్జున్. అభిమానులు ఎందుకు అతన్ని అభిమానిస్తున్నారు, అభిమానులు ఎందుకు అతని కుటుంబ సభ్యుని చేసుకున్నారు, అభిమానులు ఎందుకు అతన్ని ఆరాధిస్తున్నారంటే అల్లు అర్జున్ ప్రసక్తి ఎక్కడైనా వస్తే నేను పరిశీలిస్తుంటాను, చూస్తుంటాను, ఊరికే కూర్చుని నాకు సంబంధం లేకుండా వెంటంటాను. వాళ్ళ మనిషి లేకపోతే ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గురించి మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుకుంటుంటారు. ఓకే, అంటే ఇప్పుడు అల్లు మెగా ఫ్యామిలీ మధ్య ఈ ట్రోల్స్ ఈ హేట్రెడ్ తో దూరం పెరుగుతోంది, దీన్ని తగ్గించి ఒక ప్రయత్నం అన్న ఇంకో ఇన్సైడ్ టాక్ కూడా వినిపిస్తుంది. అవునండి, అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు ఒక మాట అన్నావని నేను ఇంకో మాట అంటాను, నేను 2 మాటలు అన్నానని వాడు అవతల 4 మాటలు. దీనివల్ల ఇప్పుడు చరణ్ ఈజ్ ఆల్వేస్ చరణ్ అండ్ చిరంజీవి గారి అబ్బాయి అతను. ఈవేళ ప్రపంచం అంతా ఏంటి, పెద్ద సినిమాలో అతను చేసినటువంటి పాత్ర అతను తప్ప ఇంకెవరు పోషించలేరని చెప్తున్నారు. అది చరణ్, అది ఎప్పటికీ చరణే. అది మనడు యమదమ్మలోనో లేకపోతే సింహాద్రిలోనో లేకపోతే నాన్న ప్రేమతోలోనో తారక్ చేసిన పాత్ర తారకే చేయగలడు, ఇంకొకరు చేయలేరు. టెంపర్ తీసుకున్న తారక్ లాగా ఇంకొకరు చేయలేరు ఈ పాత్ర అని అనిపిస్తుంది మనకు. వాస్తవం కదా ఇది. కాబట్టి అంటే వాస్తవంగా అంగీకరించండి. అల్లు అర్జున్ గారు నిన్న ఏం చెప్పారంటే, మేమందరం చాలా బాగుంటాము, మేమందరం పార్టీలు చేసుకుంటాము, మేమందరం ఒకరి సినిమాల గురించి ఒకరు మాట్లాడుకుంటాము, చర్చించుకుంటాము. ఇప్పుడు త్రివిక్రమ్ గారు మన అల్లు అర్జున్ గారితో చేశారు, చేసిన తర్వాత ఇప్పుడు తారక్ గారితో చేస్తున్నారు. గతంలో కూడా తారక్ గారితో చేశారు. అంత మాత్రం మళ్ళీ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారితో చేయకుండా పోతారు, లేకపోతే రామ్ చరణ్ గారితో చేయకుండా పోతారు. సుకుమార్ గారు మహేష్ బాబు గారితో చేశారు, అంత క్రితం అల్లు అర్జున్ గారితో చేశారు, రామ్ చరణ్తో చేశారు, ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్తో చేయబోతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు అక్కడ సుకుమార్ గారు రేపు సెట్లో ఏంటి అల్లు అర్జున్కి పుష్ప 1 పుష్ప 2 అంత బాగా తీసి నాతో నాకేం టీ షర్ట్ పెట్టాను అంటాడు రామ్ చరణ్ సుకుమార్ గారితో. అన్నారు కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళ రైటర్సు, వాళ్ళ టెక్నీషియన్స్, లేకపోతే వాళ్ళ డైరెక్టర్సు, ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేరకు సాయంతో తీస్తుంది, ఈయనతో తీస్తుంది, అందరితో తీస్తుంది, అందరూ వాళ్ళే అక్కడ నిర్మాతలు. చాలా సందర్భాల్లో చాలా మంది హీరోలు చెప్పారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ మేము బాగానే ఉంటాం అబ్బా, మీరు మా కోసం ఇబ్బంది పడద్దు, పాజిటివ్గా మీరు రియాక్ట్ అవ్వండి, వెళ్ళండి. ఇప్పుడు లేటెస్ట్గా హీరోలు అందరు చేస్తున్నది ఏంటంటే మంచి పనులు చేయండి, మీ ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయండి. ధనుష్ కూడా మొన్న అదే చెప్పాడు, నేషనల్ అవార్డు దానికి సంబంధించి అక్కడ డిస్కషన్ వస్తే ధనుష్ కూడా స్టేజ్ పైన మంచి పనులు చేయండి, సేవా కార్యక్రమాలు చేయండి, నా పేరు చెప్పి మీరు అలాంటివి చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు అర్జున్ చేసిన విషయానికి సంబంధించి ఇప్పుడు ఫ్యాన్స్లో సినిమా ఇండస్ట్రీలో మంచి పాజిటివ్ వేవ్ అనేది కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు కల్కి ఉంది, రేపు కల్కి 2 కోసం నేను ఎదురు చూస్తున్నా, సలార్ 2 కోసం ఎదురు చూస్తున్నాం, ఖచ్చితంగా చూస్తాం. ఇప్పుడు కాంతారా 1 తర్వాత కాంతారా 2కి ఎలా తరలిళ్ళాము, కుటుంబాలు తరలిళ్ళాము అనమాట. ఖచ్చితంగా చూసి తీరాలి అనేటటువంటి ధోరణిలో వెళ్ళాం. ఎందుకు, సినిమా ఈజ్ ఆల్వేస్ సినిమాని సినిమాగా చూడండి, వినోదాన్ని వినోదంగా చూడండి, మేమందరం బాగున్నాము, మీరు బాగుండండి, మీకు నచ్చితే 4 సార్లు వచ్చి చూడండి, నచ్చకపోతే ఒకసారి చూడండి. ఈ మెసేజ్ అందరి ఫ్యాన్స్కి స్ప్రెడ్ అవ్వాలి. సినిమా ప్రపంచము 4 హిట్లు, 10 సినిమాలు అంటూ కలకల్లాడాలి, సినిమాని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళు ఇంకా బాగుపడాలి. అలాగే ఆ సినిమా వినోదాన్ని ప్రేక్షకులు అదకు అందించాలి, వాళ్ళు థియేటర్లకు తల్లి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. మంచి విశ్లేషణ ఇచ్చారు, ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.